చిత్ర రంగంలోనూ రాజకీయ రంగంలోనూ తనకంటూ ప్రత్యేకతను చాటి చెబుతూ చరిత్ర పుటలలో నూతన అధ్యాయాన్ని లిఖించిన మహోన్నత వ్యక్తి జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని నెల్లూరు జిల్లా జనసేన నేతలు కీర్తించారు. డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమాని చిరంజీవి యువత కారంపూడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు నర్తకి సెంటర్లో భారీ కేక్ కట్ చేశారు. వేములపాటి అజయ్ కుమార్, ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, నూనె మల్లికార్జున యాదవ్, గనుకుల కిషోర్, లాయర్ శ్రీరామ్ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చరిత్ర గుర్తుంచుకునే విధంగా విజయం సాధించి డిప్యూటీ సీఎం అయిన తమ అభిమాన నటనలు డిప్యూటీ సీఎం అయిన తన అభిమాన నటులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో మరెన్నో పుట్టినరోజులు ఆరోగ్య ఐశ్వర్యాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. సంతోషకరమైంది ఏంటంటే ఒక 28 మంది వీర వాళ్ళైతేనేమి జన సైనికులైతేనే కానీ వాళ్ళ అవయవాల దానానికి ప్రతిజ్ఞ తీసుకొని ప్రతిజ్ఞ పూర్వమే కాకుండా లిఖితపూర్వంగా అందరూ సంతకాలు పెట్టి వాళ్ళ అడ్రస్లు ఇచ్చి వాళ్ళ కాంటాక్ట్ ఇచ్చి వాళ్లకు నామినేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత కూడా సంతకాలు పెట్టించి ఇవాళ పెద్ద రీతిలో ఇంత పెద్ద సంఖ్యలో అవయవ దానం ఒక్కరోజు జరగడం అనేది అలా ఒక రకంగా అది పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తి పెట్టించి ఇవాళ పెద్ద రీతిలో ఇంత పెద్ద సంఖ్యలో అవయవ దానం ఒక్కరోజు జరగడం అనేది అలా ఒక రకంగా అది పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో మెగా ఫ్యామిలీ స్ఫూర్తితో మాత్రమే జరుగుతుంది. సో ఇంతటి నెల మనం నెల్లూరులో చేసుకున్నారనేది నాకు చాలా సంతోషంగా ఉన్నది. కారణం ఓకే మీ జానీ మాస్టర్ గురించి నాకు ఏం చెప్పాలా అంటే జానీ మాస్టర్ నెల్లూరుకు సంబంధించిన వాడు, మనందరికి కావాల్సిన వాళ్ళు. ఇవన్నిటికన్నా ఆయనకు పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ప్రేమ అది వదనాతీతం. సినిమా ఫీల్డ్లో ఎంతోమంది ఉన్నారు, రకరకాలుగా సినిమాల్లో ఒక రకమైన సక్సెస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు అంటే మేము వీరాభిమానం ఉన్నామని చెప్పిన వాళ్ళు ఉన్నారు. కానీ ఎవరు కూడా ఈ విధంగా బహిర్గతంగా వచ్చి నేను పవన్ కళ్యాణ్ గారి పార్టీలో చేరి మీరు ఏమి సేవ చేయమన్నా చేస్తానని చెప్పి రాష్ట్రం అంతటా తిరిగి ఒక్క దగ్గర కాదు రాష్ట్రంలో ఎక్కడ పంపిస్తే జానీ మాస్టర్ గారు మీకు ఇవాళ ఇక్కడ పోవాల్సి ఉందంటే ఏ రోజు కూడా నో అని చెప్పకుండా పిఠాపురంలో అయితే చాలా రోజులు మకా వేసి చేశారు. పిఠాపురమే కాదు రాష్ట్రం అంతటా మన పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మొత్తం తిరిగి మన జనసేన పార్టీ ఈ విజయం ఏదైతే ఉందో అఖండ విజయం దానికి కూడా ఆయన వంతు కృషి చేసి ఖచ్చితంగా కూడా పవన్ కళ్యాణ్ గారి మద్దతులు పొంది మా అందరూ కూడా చాలా జానీ మాస్టర్ మనవాడు ఎంత చేశాడని చెప్పి ఎంతో మేము ఉపయోగ విధంగా చేసిన జానీ మాస్టర్ ఇవాళ మన మధ్యలో ఉండడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. జన్మదినం అంటే ఒక వేడుకలాగా వేడుకను తలపించే విధంగా అల్లర్లతో కేరింతలతో స్కూటర్ మోతలు కేరింతలు కొడుతూ డీజే ప్రోగ్రామ్స్ జరుపుకునే వాళ్ళం. నాకు గత సంవత్సరం నుంచి జాతీయ మీడియా ప్రతినిధి వేములపాటి అజయ్ గారి ఆధ్వర్యంలో జిల్లా మొత్తం మీద కూడా ఒకే తాటి మీద నడవాలనే మంచి కార్యాన్ని డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి గౌరవానికి భంగం కలిగించకుండా ఆయన ఆశయాలకి జనసేన పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా మంచి కార్యక్రమాలు చేయాలని పిలుపునివ్వడంతో పనులు చేయడం జరిగింది. నిన్నటి రోజున దాదాపుగా 400 మంది బ్లడ్ క్యాంప్ నిర్వహించాం. జన సైనికులు, మెగా మద్దతుదారులు అందరూ కలిసి ఈ శీతాకాలంలో బ్లడ్కి చాలా ఇబ్బంది ఉంది. ఈ టైంలో కూడా ఇవ్వగలిగిన ఒకే ఒక్క సైన్యం ఏదైనా ఉందంటే అది జన సైన్యం మాత్రమే. ఈరోజు ఉదయాన మీకు ఎంత చెప్పినా తక్కువే సార్. మీరు కనబడిన ఒక శక్తి సార్. మీరు సీరియస్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. పిఠాపురం మ్యాటర్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను అంతే. బేసిక్గా ఈరోజు కళ్యాణ్ అన్న బర్త్డే. సో ఆయన బర్త్డే అని అంటే మనందరి బర్త్డే, మనందరికి సంబంధించిన బర్త్డే. ఈ బర్త్డే చాలా స్పెషల్ ఏంటంటే ఆయన డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు ఫస్ట్ వచ్చిన బర్త్డే ఇది. ఆయన ఒక సీఎంగా ఉన్నాడు, డిప్యూటీ సీఎంగా. సో ఈ బర్త్డే అనేది చాలా చాలా స్పెషల్ అందరికీ. సో వేరే ప్లేసెస్లో ఎక్కడెక్కడ ఉన్నారో అన్ని ప్లేసెస్లో అందరూ చాలా సెలబ్రేషన్ చేసుకున్నాను.
పొద్దున కూడా చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, ఈ మాట నేను చెప్పచ్చో తెలియదు. కళ్యాణ్ అన్న బర్త్డే హ్యాపీగా జరిగింది, అంతా జరిగింది. కానీ ఇలానే కళ్యాణ్ అన్న ఆయన ఎంత బర్త్డే సెలబ్రేషన్స్ ఉన్నా కూడా కానీ ఆయన ఎప్పుడు ఆలోచించింది ఒకటే, 10 మంది బాగుండాలని చెప్పి. సో ఈ రోజు